అమ్మ బీరువాలకైనా 10,000 తీసుకున్నా, హాస్పిటల్కి వెళ్ళొస్తా. చిన్నదాన్ని చూడు. హాస్పిటల్కి ఎందుకు బిడ్డ? ఏమైంది ఇప్పుడు? నాకేమైందమ్మా? ఏం కాలేదు. అక్క ఫోన్ చేస్తే కడుపులో నొచ్చినట్టు అవుతుంది అంటుంది. అందుకే దాన్ని ఒకసారి హాస్పిటల్లో చూపించుదామని వెళ్తున్నా. ఇన్ని రోజులు అక్క మంచిగానే ఉండే కదా బిడ్డ, సడన్గా కడుపు నొప్పి ఎందుకు లేస్తుందో అక్కకు? ఏమోనే అమ్మ, ఇక మరి హాస్పిటల్కి పోతే తెలుస్తుంది. నువ్వైతే పాపని మంచిగా చూసుకో. చెల్లె ఇంత సడన్గా అక్కకు కడుపు నొప్పి ఎందుకు లేస్తానే? బావ గిట్లా కొట్టుంటాడానే? ఏ బావెందుకు కొడతాడే అన్న? అది ఇంతకుముందు కూడా ఒకసారి కడుపు నొచ్చిందని అన్నది కదా, అప్పుడు కూడా హాస్పిటల్ తీసుకొని వెళ్ళినా. అవునా చెల్లె? సరేలే కానీ నువ్వైతే ఎందుకులే కానీ నువ్వు ఇంట్లోనే ఉండు. నువ్వు వెళ్ళి అక్కని హాస్పిటల్ ఉంచుకొని వస్తాం. మరి నువ్వెందుకు తీరా అన్న? మళ్ళా అక్క నన్ను రమ్మన్నదిగా, మేమిద్దరం వెళ్ళేసి వస్తాం. చెల్లె నీకు డాక్టర్ ఏ డాక్టర్ తెలుసా నీ సిటీలో? నాకంటే తెలిసిన డాక్టర్ ఉన్నాడు, ఓపి తొందర ఇస్తాడు, చూపించుకొని వస్తావే ఇక. సరే అన్న. మరి నీ దగ్గర పైసలు గిన ఉన్నాయా? వద్దులే చెల్లె, నా ఫోన్పేలో పైసలు ఉన్నాయి, నేను తొందర వెళ్ళేసి వస్తాం. మరి అత్తమ్మ హాస్పిటల్ పోవడానికి దగ్గర డబ్బులు ఏం లేవు, ఆయన దగ్గర మనం ఉన్నాయి, అడగవా? సరే కోడలా, అడుగుతా. రే కొడుక లేరా? లే ఏంది హాస్పిటల్ పోమన్నావు కదా, నా దగ్గర డబ్బులు లేవు కాదురా. మరి నీ దగ్గర ఏమన్నా ఉంటే మరి తీసుకొని పోతా. పైసలు నా దగ్గర ఎందుకున్నాయి అమ్మ? ఇప్పుడు మీరే హాస్పిటల్కి వెళ్తారు కదా, మీరు వెళ్ళినాక ఎట్లుండాలనే? ఏమైనా ఉంటే నాకే ఇచ్చిపోయి ఒకటో రెండో బిల్లు తాగి పంట. ఎట్టరా కొడుక, ఉన్న పైసలన్నీ కొంతపోయి ఆ బరాండి చేపలో పెట్టబడుతుంది. మరి ఈ ఆపత వచ్చే మరి ఎట్టరా కొడుక పైసలు లేకపోతే ఏమవుతుందమ్మా? ఏదో రోగం వస్తుంది, సత్తం బతుకుంటే ఏమైనా ఉద్ధరిస్తాను చెప్పి ఇప్పుడు మనం. గట్లా అంటే ఎట్టరా కొడుక? కట్టుకున్న పెళ్ళానికి గట్ల కడుపు నొప్పి లేదంటే దావకన్నా తీసుకపోతే లేవంటే నువ్వు మనిషివేనారా అసలు? నన్ను మనిషిలాగా ఎవరు గుర్తిస్తాలే? కన్నా కొడుకును నువ్వే నన్ను కొడుకు లెక్క చూడు. అది ఉన్నది, అది నన్ను మొగలు లెక్క చూస్తాను ఎప్పుడన్నా. ఇక నా అత్తగారి గురించి అసలు చెప్పాల్సిన అవసరమే లేదు. తాగుబోతుని అంటారు, తిరిగిపోతుని అంటారు, జాబు లేదు అంటారు, ఎన్నో రకాలుగా అంటారు. ఇక నేనేం మనిషిని? దానికి కడుపు నొత్తనే చిన్నగా గట్లా చేస్తుంది. మరి నాకైతే రోజుకొక్కటి నొత్తుంది. అసలు నాకు ఏమవుతుందో నాకే అర్థమవుతుంది లోపల. ఇది మరి నేను ఇంకేం కావాలి? అత్తమ్మ మీరు ఆయన ఏమనకండి. ఏమండి, నేను మా చెల్లెకి ఫోన్ చేసిన, మా చెల్లె నేను కలిసి హాస్పిటల్ పోయేస్తున్నాను. ఇగో నువ్వు నీ చెల్లెతోటే పోతావా, ఇంకెవరితో అన్న పోతావా? నీ ఇష్టమే, నీకు నచ్చిన కాడికి పో, నీది ఇష్ట రాజ్యం. ఇంతకుముందు అట్లా పోయి వచ్చినావు, మీ చెల్లెతోటి పోయినావు, ఇంకెటో పోయినావు హాస్పిటల్కు. నేను అన్నా చెప్పు, నీకు నచ్చినట్టు చేసుకో. ఎందుకండి అట్లా మాట్లాడుతున్నారు? ఆ తర్వాత ఏం చేసినా మీకు చెప్పే చేసినా కదా, ఇప్పుడు ఎందుకు ఇలా చేస్తున్నారు? ఇగో నీకు దండమే, నువ్వు అట్లాంటి మాటలు మాట్లాడకే. నీకు నచ్చింది నువ్వు చేసుకోవే, అర్థమవుతుందా? నీ జోలికి నేను రాను, నా జోలికి నువ్వు రాకు, అంతే. ఇక చెల్లె కడుపు నొత్తం నన్ను ఫోన్ చేసినావు, ఇప్పుడు తగ్గిందానే? ఎట్లున్నదే? లేదన్నా, తగ్గలేదు, కడుపులంతా పిసికినట్టు అవుతుంది. అవునా అన్న? చెల్లె రావే మరి హాస్పిటల్కి పోదాం. అమ్మో అమ్మ, ఈ అన్న చెల్లెల ప్రేమ నేను చూడలేకపోతానే. అమ్మో, అన్నకు చెల్లె మీద బాగానే ప్రేమ ఉన్నది. ఇట్లా ఫోన్ పోయి 2 నిమిషాలు కాలేదు, అప్పుడే నా బామ్మర్ది గారు వచ్చేసిండు. బామ్మర్ది బండిని, అది బండి అనుకున్నా లేకపోతే రాకెట్ అనుకున్నా, జెట్ స్పీడ్ వచ్చేసినావు. ఏం బావా ఈ టైంలో జోకులు చేస్తాను? చెల్లె నువ్వు రావే, హాస్పిటల్ వేద్దాం మనం. సరే అన్న. అత్తమ్మ నేను అన్నయ్య కలిసి హాస్పిటల్ పోయేస్తాం. సరే కోడలా, అల్లుడా మంచిగా చూపించు దావకనలా. ఇక పోతాను కదా, ఇక అట్టగా పోవే, నీ పీడ పోయింది అనుకుంటా, మళ్ళీ మాత్రం ఇంటి ముఖం రాకి. ఇక ఏం బావా ఏ టైంలో ఎట్లా మాట్లాడాలి తెలియదా బావా? చెల్లె నువ్వు రావే, హాస్పిటల్ వేద్దాం మనం. అత్తమ్మ నేను పోయేస్తా, ఆయన లేచినాక నాకు అన్నం పెట్టండి.